మనం స్పోర్ట్స్ చదువుకుంటున్నప్పుడు మన స్పోర్ట్స్ మెన్ ఉన్నారు కదా, పాతకాలంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రంజీ ట్రాఫీ మనం విన్నాం. క్రికెట్లోనూ ఫస్ట్ స్టెప్లోనూ అంటే అండర్ 19 వాళ్ళు కానీ 19 వాళ్ళు కానీ వీళ్ళు ఆడేది రంజీ ట్రాఫీ ఆడతారు. మన హోమ్ టర్ఫ్ అంటారు మన ఇండియాలో ఆడుకునే ఆటల్లోనూ. దులీప్ ట్రాఫీ ఆర్ రంజీ ట్రాఫీ ఇవన్నీ ఆడతారు. ఈ రంజీ అన్నది ఇది ఎవళ్ళు, అతని పేరున ఈ ట్రాఫీ ఎందుకు వచ్చింది అని చూస్తే హీఈస్ ఆల్సో ఏ బాయ్ లైక్ అజ్. అని ఎందుకన్నానంటే వీ హ్యావ్ మెనీ ఫెయిల్యూర్స్. మన మీదే పెద్ద అనుమానం వచ్చేస్తుంది. ఏంటి, మనం ఆడగలమా అని, మనం చదవగలమా, మనం రాయగలమా. సో ఇవన్నీ అనుమానాలు మనకి. ఇవి వదిలేసుకోవాలి. ఎస్, నేను ఆడగలను, నేను రాయగలను, నేను చదవగలను అని ఒక కన్ఫర్మేషన్ రావాలి. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో మనం పెరగాలి. మన మీద మనకి ఫెయిత్ ఉండాలి. మనలో మనకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి. రైట్? మన మీద మనకు ఒక నమ్మకం ఏర్పడాలి. ఈ నమ్మకం మన మీద మనకి ఏర్పడాలి అంటే మనకి చూడండి, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం. భగవంతుడి మీద మనం నమ్మకం పెట్టుకుంటాం. అన్ని పనులు సాఫీగా జరిగిపోతాయి. అయితే ఈ భగవంతుడు ఎక్కడున్నాడు మనకు తెలియదు, మీకు తెలియదు, నేను మీ టీచర్ని నాకు తెలియదు. నాకే కాదు, మా మదర్కి కూడా తెలియదు, మా మదర్ వాళ్ళ ఫాదర్కి కూడా తెలియదు. కానీ వీ ఆల్ హ్యావ్ ఫాలోడ్ ఇట్. మనం అందరం కూడా భగవంతుణ్ణి ఫాలో అవుతున్నాం. ఎందుకు? అదొక నమ్మకం. భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనే ఒక నమ్మకం. కాబట్టి హ్యుమానిటీ నడుస్తోంది అని ఫిలాసఫీలోకి వెళ్తే ఇది. కానీ మన మీద మనకి నమ్మకం ఉంటే మనం ఏ పనైనా చేయగలము. ఈ లెసన్లో మనం నేర్చుకునేది అదే. కానీ మన మీద మనకి నమ్మకం ఏర్పడాలి అంటే ముందు మనం భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. డోంట్ వరీ రా, భయపడుతున్నావేంటి, హనుమంతుడు ఉన్నాడు కదా, నీకు భయం వేస్తే శ్రీ ఆంజనేయ అనుకో అంటారు మన పెద్దవాళ్ళు. ఆంజనేయ అనుకోకపోతే రామ అనుకో అని పెద్దవాళ్ళు చెప్తారు. మనకు ముందు చిన్న భయం వేస్తుంది బయటికి వెళ్ళినప్పుడు చీకట్లో. మనం రామ శ్రీ ఆంజనేయం వరదాంజనేయం అనుకుంటూ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఇంతేనా అని అటుపక్క నుంచి వస్తున్నప్పుడు రాముడు లేడు, ఆంజనేయుడు లేడు, అలా ఆడుకుంటూ వచ్చేస్తాం. దారిలో ఏదో కనపడుతుంది, అది చూసుకుంటా ఇంటికి వచ్చేస్తాం. ఇందాకలో ఉన్న భయం ఇప్పుడు ఏంటయింది? పోయింది. భయం ఎందుకు పోయింది? ఈ రాముడు వాళ్ళ వల్ల పోయిందా, హనుమంతుడి వల్ల పోయిందా? కాదు, నీలో ఒక నమ్మకం ఏర్పడే అందుకు పోయింది. ఈ భయం అన్నది బయటికి గెంటేయాలి. మనలోంచి గెంటేస్తే వీ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ ది స్పియర్స్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. అది మనకి ఈ రంజీ ట్రాఫీ కానీ ఈ రంజీ వండర్ఫుల్ బ్యాట్ 3 ఉంది కదా. ఈ వండర్ఫుల్ బ్యాట్, ఏ బ్యాటు వండర్ఫుల్ కాదు, ఏ బుక్కు వండర్ఫుల్ కాదు, ఏ పెన్ను వండర్ఫుల్ కాదు. రైట్? ఒక అబ్బాయి పరిగెట్టుకుంటూ రిజల్ట్ అయిపోయిన తర్వాత వచ్చేసి, సార్ నాకు ఫస్ట్ వచ్చింది సార్ అన్నాడు. ఓహో, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అన్నాను. అది కాదు సార్, మీరు పెన్ ఇచ్చారు కదా అందుకు చక్కగా రాశాను సార్ అంటే, పెన్ను రాసిందా ఎగ్జామినేషన్, రాసావా అంటే ఆ కుర్రాడికి ఆ పెన్ ఒక చిన్న ఇన్స్పిరేషన్ అయిపోయింది అనమాట. సార్ నాకు పెన్ ఇచ్చారు కాబట్టి నేను బాగా రాస్తాను అంటే అతనిలో ఉన్న ఎగ్జామినేషన్ ఫోబియా, ఎగ్జామినేషన్కి రావాల్సిన భయము ఈ పెన్ను వల్ల పోయింది. డిడ్ ఐ ఎంకరేజ్ హిమ్? పెన్ ఇచ్చానంతే, ఈ పెన్ పట్టుకెళ్ళరా అని. ఆ పెన్తో ఎగ్జామినేషన్ రాసాడు, బట్ ఫస్ట్ వచ్చిందిట. హీ రన్స్ అండ్ కమ్స్ టు మీ అండ్ టెల్స్, సార్ ఐ గాట్ ఫస్ట్. సో దిస్ ఆర్ ఆల్ ఇన్స్పిరేషన్. మన లైఫ్లో ఎక్కడో ఒక పాయింట్లో మనకి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. అలాగే రంజీ అన్నతనికి కూడాను ఒక చిన్న ఇన్స్పిరేషన్ దొరికింది. అది ఎలా దొరికింది, ఏమిటా బ్యాటు వార్తలకు వండర్ ఏంటి అనేది మనం ఇప్పుడు చదువుతాం. సో హౌ ఇస్ దాట్? దిస్ ఈజ్ ఎ యూజువల్ షౌట్
on the field of cricket. How is that? Shouted the wicket keeper, holding the ball up in his gloves. పట్టుకొని how is that? అని అరుస్తాడు. How is that? Echoed the fielders. How? Growled the fast bowler, glaring at the umpire. Now, the how is that has become a slogan, not even a slogan, it is a phrase to put his protest. How is that? This position you must have seen. The bowler will be putting like this. ఎప్పుడు ఎల్బిడబ్ల్యూ అయినప్పుడు ఎంపైర్ మే నాట్ సీ అది ఎల్బిడబ్ల్యూ అవుట్ అయిపోయాడు అని బౌలర్ ఏమొచ్చి హీ పుట్స్ హిజ్ డిమాండ్ ఓవర్ దార్, రైట్? ఎంపైర్ హీ పుట్స్ హిజ్ ఫింగర్ లైక్ దిస్ ఆర్ హీ విల్ సే లైక్ దిస్. This you know, that is the scene here. Okay? So, how is that? Echoed the fielders. How? Growled the fast bowler, glaring at the umpire. Glaring this way. Okay? Out, said the umpire. He has shown the finger. Out. And Suraj, the captain of the school team, was walking slow back to the tool shed at the far end of the field. The captain, he was batting this side. Okay? When it has been declared that he is out, he takes the bat, removes the gloves, right? Puts the gloves here and helmet, he puts it in a hand and a bat in hand. He walks to the pavilion, but here the tool room has been taken as a pavilion. This fellow is going. The score stood at 53 for 4 wickets. 53 for 4. I need not tell you what is this 53 for 4. You know it better than what I know. Another 60 runs had to be made for victory. That means the other opponent team, they scored 113 runs. Sorry, 112 runs. So one more 113 he has to make, the team has to make. And here already 53 completed, 60 more runs have to be made. Already 4 wickets down. Okay? And only one good batsman remained. You see, in an ordinary team, all cannot bat, all cannot bowl, and all cannot keep the wickets, and all cannot be the fielders. See to it. All rounders will be very few. One who can bowl and take the wicket, one who can make runs, one who can keep the wicket, one who can field. All rounders will be very few. We can count them on the fingers. Right? So here there were 4 batsmen went out and only one good batsman is remained. Only one is there. 5. All the rest were bowlers who could not make many runs. It does not mean bowlers cannot make runs. They do it. But it is only a luck, a favor. If the luck favors him, he does. If not, he may go round off. But in terms of bowling, they are the masters there again. But now batting is the thing has to be done. It was Ranji's turn to bat. Now Ranji had entered into. Now you may understand, if all the 4 had gone and the responsibility of winning the match is on me, what is the pressure on me? You may understand. Because you have already played, I did not play. You have already played a cricket match under the pressure. So Ranji entered. He was the youngest member of the team, only 11, but strong and bold. Though he was stout, bold and courageous, but he has a kind of tension on him. Okay? Ranji prepared to face the bowler
the hard, shiny red ball came speeding towards him. In those days, the ball is only cork ball and it is a very red in color, right? That was the ball in those days. And in those days, there were no 50-50. There were no 20-20 formula. And only is a test match, 5 days match only, right? But in the gully, etc., they used to play as they like, whatever it is. Okay. So now, Ranji prepared to face the bowler. And the ball is shiny, red one and hard. And with that ball, the ball is speeding towards him. Ranji was going to leap forward and play the ball back to the bowler, but at the last moment, he changed his mind and stepped back, planning to push the ball through the ring of fielders on his right or offside. The ball swung in the air, shot off the grass and came through sharply to strike Ranji on his pads. Now you see, when you are on the crease, you should be a determined batsman. This ball I will take up like this. You have to get yourself prepared for that. I will go forward and hit it. No. I will take a back foot and hit it. Within these two things, you should not move to and fro. No. You should determine, I will take a front foot and I will just put the ball towards the bowler. No, I will take back foot and I will hit towards the fielders. This you should determine before the bowler delivers it. Now the ball has been already delivered by the bowler, it is on the way and our player is just to and fro in the decision. He could not make out his strong decision. Then what happened? The ball hit the pad. If the ball hits the pad, what it is? Yeah, you know it. So, the umpire raised his finger out, he said. And it was Ranji's turn to walk back to the tool shed. The match was won by the visiting team. You see, you could not make the decision. You are shuffling between the back foot and the front foot. What happened? You could not hit the ball. And instead the ball has hit your pad. That is LBW. So the bowler and the other team, they protested for it. And then what happened? The umpire declared out. So ultimately the team lost the match to the visiting team. The umpire, never mind, said Suraj, patting Ranji on the back. You will do better next time. But their cricket coach was more strict. You will have to make more runs in the next game, he told Ranji, or you will lose your place in the side. Now, it is based on the performance. To be in a field, to be in the team, these are all based on the performance. If you are not doing good, the coach never used to allow into the field. If you are not good, the coach never allowed you into the team. Performance is a must. So, he was warned by the coach and the captain said, no, don't worry, next time you can do better. Okay? Next time you can do better, it is a warning, but it is a passive warning. And here the coach has given, if you don't improve your performance, you will lose your position in the team. Here it is an active warning here. So, avoiding the other players, Ranji walked slowly homewards. He was very upset. He had been trying so hard
and practicing so regularly, but when an important game came along, he failed to make a big score. He was regularly practicing and very disciplined practitioner he is. But even then, when the time has come to show up his game, he failed. Not in a single run he did. Right? And he was declared out. So, on his way home, he had to pass Mr. Kumar's sports shop. MS Dhoni picture you must have seen. There is Sardarji is there, and he runs a sports shop there. Right? So, the encouragement for the players would come more or less from the owners of the sports shops. Why I said more or less is, they want the fellow should play. There is no commercial or any other interest with these people. They know who can play well. Means his job is only to sell bats and all these things, no? No. They have an acumen within them. Yes, this can become a very good actor, very good player, and very good scientist, and a very good doctor. How? They have something, intuition we can say within them, they have that. They can tell. So this is person here, Kumar, he runs a sports shop. It is there on the way of Ranji when he is going home. On his way home, had to pass Mr. Kumar's sports shop. He liked to chat with him, with the owner, or look at all the things on the shelves. Footballs, cricket balls, badminton rackets, hockey sticks, and balls of various shapes and sizes. If you play a certain game, suppose you are playing carom. Will you be just limit your interest only to the carom? క్యారమ్స్ ఆడడానికే మనం లిమిట్ అయిపోతామా? కాదు. అక్కడ స్నూకర్ ఎట్లా ఆడుతున్నారు, కర్రతో ఇలా, అరే ఇది కూడాను క్యారమ్ బోర్డ్ లాగే ఉందిరా, ఇలాగ ఆడుతున్నారు కదా, బాగుంది రోయ్. యూ విల్ టేక్ ఇంట్రెస్ట్ ఆన్ దట్. అండ్ అగైన్ ఇఫ్ యూ సీ చెస్, ఓహో ఇక్కడ చెస్ ఆడుతున్నారు కదా, లెట్ మీ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్. ఓకే, ఇప్పుడు వాలీబాల్ ఆటగానే ఆయన బాస్కెట్బాల్ మీద కూడా దృష్టి పెడతాడు, ఫుట్బాల్ మీద. అంటే the same kind of things they will be having interest on. But here Ranji, whenever he passes through that shop, he peeps in and he would like to talk to the shop owner. Why? He wanted to see what are all there in the shelves. What is the new thing and the shelves? He used to look. Only cricket balls or what? The shop has many other things. He used to see everything. Right? That was his habit. When going to the practice, coming from the practice, he used to stop there, talk or see to the things which are there, newcomers over there. Mr. Kumar had been a state player once. You see, one who has interest in sports, games, only he runs a shop of sports and games. కూరగాయలు అమ్ముకునే అతనికి కూరగాయల మీద ఇంట్రెస్ట్ ఉండక్కర్లే, బట్టలు రెడీమేడ్ దుకాణం పెట్టుకునే రెడీమేడ్ మీద ఇంట్రెస్ట్ ఉండక్కర్లే. కానీ స్పోర్ట్స్ దుకాణం పెట్టే ఆయన స్పోర్ట్స్ ఐటమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వాచ్ మేకర్ ఉంటాడు చూడండి, వాచ్ మేకరే వాచ్ దుకాణం పెట్టుకుంటాడు. రైట్? ఏ వాచ్ ఎక్కడ టిక్ మంది అతనికి తెలుస్తుంది. తప్పుగా టిక్ అందా, రైట్గా టిక్ అందా ఇతను తెలుస్తుంది ఇక్కడ కూర్చుని, కౌంటర్లో కూర్చుని. అంటే వాచ్ మేకర్ హ్యాస్. అలాగే గోల్డ్ స్మిత్, ఆ గోల్డ్ స్మిత్ అతనే ఆ గోల్డ్తో ఆర్నమెంట్స్ చేసి అక్కడ అమ్మగలడు. బికాజ్ హీ హ్యాస్ ఇంట్రెస్ట్ ఆన్ ది గోల్డ్ అండ్ ఇట్స్ డిజైనింగ్. మిగతా వంకాయలు, కూరగాయలు, పప్పు దినుసులు వాటి మీద ఏమి ఇంట్రెస్ట్ అక్కర్లే. ఓన్లీ థింగ్ మనం తూయడం, కొలవడం, డబ్బులు లెక్కెట్టుకోవడం, ఇది తీస్తారు చాలు మనకి.
But here that art, you should have an art in that. So here, Mr. Kumar, he has been a state player. ఒకనొకప్పుడు స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఆడేవాడు అనమాట ఇతను. అండ్ హ్యాడ్ స్కోర్డ్ ఎ సెంచరీ ఇన్ ఎ మ్యాచ్ అగెన్స్ట్ తంజానియా. అంటే ఇతను కూడా స్టేట్ క్రికెట్ ప్లేయరే. ఒకనొక టైంలోనూ తాంజానియాతో ఆడి వాళ్ళ మీద గెలిచాడు, సెంచరీ కొట్టినాడు. అది అతని తనక గొప్పతనం. బట్ దిస్ వాజ్ వన్ డే వెన్ హీ డిడ్ నాట్ ఫీల్ లైక్ స్టాపింగ్. He looked the other way and was about to cross the road when Mr. Kumar's voice stopped him. Hello Ranji, why are you looking so sad? Lost the game today? Now, definitely if I am a loser, I don't want to show my face to my friends, my acquaintances. నాకు తెలిసిన వాళ్ళ ముందు కానీ నా ఫ్రెండ్స్ ముందు కానీ తలెత్తు తిరగడానికి కొంచెం నేను ఆక్వర్డ్గా ఫీల్ అవుతా. ఎప్పుడు? వెన్ ఐ ఫెయిల్ ఇన్ దట్. సో హియర్ రంజీ ఆల్సో హ్యాస్ నో మైండ్ టు గో అండ్ టాక్ టు హిమ్ బికాస్ ఐఎమ్ ఎ లూజర్. ఐ లైక్ టు టెల్ హిమ్ దట్ ఐ లాస్ట్ ఇట్. సో ఐ వాజ్ అవాయిడింగ్ హిమ్. బట్ మిస్టర్ కుమార్ డిడ్ నాట్. హీ కాల్డ్ మీ, హలో రంజీ, వెర్ ఆర్ యూ గోయింగ్? వై ఆర్ యూ లుకింగ్ సో సాడ్? డిడ్ యూ లూజ్ యువర్ గేమ్, యువర్ మ్యాచ్, డిడ్ యూ అని అడిగాడు. నౌ దెర్ ఇస్ నో అదర్ గో. సో హీ స్టాప్డ్ దేర్. రంజీ ఫెల్ట్ బెటర్ యాజ్ సూన్ యాజ్ హీ వాజ్ ఇన్సైడ్ ది షాప్. హీ వాంట్ టు అవాయిడ్, బట్ వెన్ హీ హాజ్ గాన్ ఇన్ టు ది షాప్ హీ ఫెల్ట్ బెటర్. అండ్ నౌ హీ కుడ్ ఏబుల్ టు స్పీక్. ఎస్, వీ లాస్ట్ ది మ్యాచ్. మ్యాచ్ లూజ్ అయిపోయాం అని చెప్పాడు. నెవర్ మైండ్ సెడ్ కుమార్. What would we do without losers? Anyway, how many runs did you do? None. A big round egg. I haven't made a good score in my last 3 matches, said Ranji. I will be dropped from the team if I don't do something in the next game. Now he put everything, whatever he was thinking, whatever is there in his mind. If at all you are putting whatever there in your mind out, you feel very light. Aha, ఏం లైట్గా ఉంది అనిపిస్తుంది. సో ద సేమ్ థింగ్ హియర్ Ranji is feeling. Only question is, did you lose your match? He said, yes, I lost my match. So Kumar said, never mind. If at all I am not losing, how can you win? It is between the losing and winning. Winning people are proud because you lost it. నేను ఓడిపోయాను కాబట్టి వాళ్ళకి గర్వంగా ఉంది, వాళ్ళు గెలిచారని గర్వం కాదు. సో ఫర్ ఎవ్రీ విన్నింగ్ దెర్ ఇస్ అ టెయిల్ అండ్ లూజింగ్. ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ విన్నింగ్. నువ్వు గెలవడానికి కారణం నేనే, నీ ఓడిపోయాను కాబట్టి నువ్వు గెలిచావు. That way we have to think. The other way we have to see. That is what Mr. Kumar said. నువ్వు వాళ్ళు గెలవడానికి కారణం నువ్వే, వాళ్ళు ఓడిపోతే కారణం నువ్వే. సో నువ్వు ఓడిపోయావు కాబట్టి వాళ్ళు గెలిచారు, అలాగనుకో. దట్ వే హీ టాట్. నౌ ఆస్క్డ్, హౌ మెనీ రన్స్ డిడ్ యూ డూ? హీ సెడ్, నో, ఎ వెరీ బిగ్ 0. Andaka Fanda, I have done that only. And not only that, since last 3 matches, I did not score well. నా రన్స్ బాగులేవు, నా పెర్ఫార్మెన్స్ కిందటి 3 మ్యాచ్ల్లో ఏమీ బాగులేదు. అండ్ ఐ రిసీవ్డ్ ఏ వార్నింగ్, ఇఫ్ ఐ డోంట్ డూ వెల్ ఇన్ ద కమింగ్ మ్యాచ్, ఐ విల్ బి అవుట్ ఆఫ్ మై పొజిషన్. ఐ కెనాట్ బ్యాట్ వన్స్ అగెయిన్. అది చెప్పాడు. వెల్, we can't have that happening, said Mr. Kumar. Something will have to be done about it. Oh, we'll have to see that your captain and your coach should not drop you. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేసి మళ్ళీ మంచి రన్నులు తెచ్చుకోవాలి కదా. ఓకే, లెట్ మీ సీ వాట్ బెస్ట్ ఐ కెన్ డూ. I am just unlucky
said Ranji, I am very unlucky now. నా ఎక్కడికి వెళ్తే ముందు నా అపశకునే ముందుకెళ్తుంది, రైట్? అదేమిటో ఐ డోంట్ హ్యావ్ లక్ అన్నాడు. మేబీ, బట్ ఇన్ దట్ కేస్ ఇట్ ఈస్ టైమ్ యువర్ లక్ చేంజ్డ్. ఓహో, బ్యాడ్ లక్కా, నీకు బ్యాడ్ లక్ పీరియడ్ నడుస్తుందా? డోంట్ వరీ, వీ విల్ చేంజ్ దట్ బ్యాడ్ లక్ పీరియడ్ ఇంటూ గుడ్ లక్ పీరియడ్. మనం చేసేద్దాం, డోంట్ వరీ. Mr. Kumar began looking closely at a number of old cricket bats, and after a few minutes he said, "Ah!" and he picked up one of the bats and held it out to Ranji. "This is it," he said. "This is the luckiest of all my old bats. This is the bat I made a century with." Do you know? I made a century against what? Against here, Tanzania, right? And that is this bat. And this is the luckiest bat for me. I am giving it to you. Take it, play with this next match. Why don't you win? Let me see to it. And a bat to Ranjit ichadu. He held it out to Ranji. "Here, take it. I will lend it to you for the rest of the cricket season. You won't fail with it." ఇది నేను అట్లా పెట్టుకుని ఉంచుకున్నాను గొప్పగాను. ఇది నీకు ఇస్తున్నాను, అండ్ ఆఫ్టర్ దిస్ సీజన్ యూ హావ్ టు రిటర్న్ ఇట్ బ్యాక్. ఓకే, ఇది నీకు ఇస్తున్నాను, తీసుకుని ఆడు మొత్తం క్రికెట్ సీజన్ అంతాను. లెట్ us see why you are losing it అని ఆ బ్యాట్ అతనికి ఇచ్చాడు. Ranji took the bat and gazed at it with awe and delight. "Is it really the bat you made a century with?" అరే, ఇది అదే బ్యాటా, మీరు దీంతో సెంచరీ చేశారా? నిజమా అన్నాడు ఆ బ్యాట్ పట్టుకుని ఇలా చూస్తున్నాం. "It is," said Mr. Kumar. "It may get you 100 runs too." నాకు ఎలాగైతే 100 runs ఇచ్చిందో ఈ బ్యాటు, నీకు కూడా 100 runs ఇస్తుంది. తీసుకెళ్ళావు, ఆడు బిందాస్ అని ఒక చిన్న ఎంకరేజ్మెంట్ పారేశాడు. Ranji spent a nervous week waiting for Sunday's match. He asked Koki, the girl next door, to bowl to him in the garden. Koki bowled quite well. At last Saturday arrived, bright and sunny, just right for cricket. Suraj won the toss for the school and decided to bat first. The opening batsman put on 30 runs without being separated. The visiting fast bowlers couldn't do much. Then the spin bowlers came on, and immediately there was a change in the game. 2 wickets fell in 1 over, and the score was 33-2. Suraj made a few quick runs, and then he too was out to one of the spinners, caught behind the wicket, and it was Ranji's turn. You see, after taking the bat, he waited for Sunday very restlessly. Why restlessly? I will have to play, and this is my prize bat. How I can do with it? And he practiced some balls with a girl next door. She is of course a quite good bowler, and she bowled for him and he hit. By that he could able to gain some confidence. Now this Sunday, really it was a sunny day, a very bright day, a very good day for the cricket, and the match started, and his team won the toss and decided to bat first. And for the few overs, the match went very well, because the first opener, you could able to make 30 runs. Then the opponent team changed the order of the bowling. Now fast bowlers stopped, spinners have started. And in the very first beginning of the over of the spinners, they have taken 3 wickets. Now the turn is of our Ranji. And by then the score stood as
33 for 3. 33 for 3, the score. And now he is batting. Who? Ranji. He walked slowly to the wicket. The bowler took a short run and then the ball was twirling towards Ranji. And then a thrill ran through Ranji's arm as he felt the ball meet the bat. Crack! The ball hit firmly with the middle of Ranji's bat, streaked past the helpless bowler and sped towards the boundary 4 runs. Now once again, crack, the ball hit firmly with the middle of Ranji's bat, streaked past the helpless bowler and sped towards the boundary 4 runs. This is the way the yes commentator go with it. Right? So commentary goes like this. And that was only the beginning. Now Ranji began to play all the strokes he knew. He sent the fielders scampering to all corners of the field. Scampering. What is this word? The mouse goes scampering. అంటే బాల్ వెనకాల పరిగెడుతూ పట్టుకోవడానికి పడిపోతూ మళ్ళా లేస్తూ పరిగెడుతూ మళ్ళా పట్టుకోవడానికి ట్రై చేయడం means to chase a running object and almost thinking that I caught it. This movement is called as scampering. Right? He made all the fielders to scamper all over the field with the magic of his bat. 20 minutes after lunch, when Suraj closed the innings, Ranji was not out with 58 and Ranji's school won the match. On his way home, Ranji stopped at Mr. Kumar's shop. We won, he said, and I made 58, my highest score so far. It really is a lucky bat. After that, what is there? It has not been written. And the writer is a well-known writer, Ruskin Bond. A well-known writer here, Ruskin Bond. And he had written about Ranji's confidence over the bat. And later, Mr. Kumar says, that is something ordinary bat. I picked up randomly and I have given it to him. And it is Ranji who has taken the faith on it. And so in the beginning itself I told about the faith. Faith brings confidence. If you have faith, you will gain confidence. You will have courage. You will have the bravery. You can do things. The faith must be there. And so our people say, keep faith on God. Here Ranji had kept faith on the bat. There my student kept faith on the pen. It is just ordinary pen. But what faith he had on this pen is, it is my sir's pen. And my sir has said when he was writing examination, he used it. So whenever I am using it, it should write very right things. That was the faith he was having on this pen. And so he scored well. Not that I have put some mantra on it, given it to him. No. Nor even Mr. Kumar had put some mantra on the bat and he has given to your Ranji. No. Ranji could able to cultivate a kind of faith on the bat. So faith can make wonders. The bat becomes wonderful because of the faith which Ranji put on the bat. So you keep faith on your books, keep faith on your reading, keep faith on your writing. Then success is yours. That is what the lesson teaches us here. So before going to Unit 8, we will see the grammar, question answers and the new words, how best we can use it.